Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodmuru. Yes, మరి ఎట్టకేలకైతే మనకి TREIRB నుండి కంప్లీట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండి, కంప్లీట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది అనేది మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, చూసుకోండి ఒకసారి. సో మరి ఏ డేట్ రోజు ఏ ఎగ్జామ్ ఉంది, సో మనకి పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, పేపర్ 3 ఏంటి. సో ఇక్కడ ఈ షెడ్యూల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేపర్ 2 ఎప్పుడు ఉంటుంది, పేపర్ 3 ఎప్పుడు ఉంటుంది, పేపర్ కంటిన్యూస్గా ఉండవండి. సో అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా మీ డేట్, మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా మీరు అక్కడి వరకే సపరేట్గా రాసుకోండి. ఎందుకంటే సింపుల్గా చూసి గుర్తుపెట్టినట్టు లేదు షెడ్యూల్ వచ్చేసి మనకి. సో క్లమ్జీగా అనిపిస్తుందండి. పేపర్ 1 ఒక రోజు ఉంటుంది, పేపర్ 2 ఎప్పుడూ ఉంటుంది, పేపర్ 3 ఓ రోజు ఉంది. సో ఇలా మనకి చాలా అంటే షెడ్యూల్ అనేది ఎలా ఉందంటే చాలా గ్యాప్తో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుంది, పేపర్ 3లో ఏముంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పేపర్ 2 రోజు పేపర్ 3 చదువుకొని పేపర్ 2 చదువుకొని వెళ్ళకండి. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి కన్సర్న్ మెథడాలజీ ఉంటుంది, పేపర్ 3 వచ్చేసి మీకు కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అలా ఉంటుంది. అండ్ ఇంకా పర్టికులర్గా ఇప్పుడు లైబ్రరీనే తీసుకున్నాం అనుకోండి, జూనియర్ కాలేజీలో ఒక రోజు ఉంటుంది, స్కూల్స్లో ఒక రోజు ఉంటుంది. సో ఆ రోజు మీరు కన్ఫ్యూజ్ అయ్యేసి మీరు జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి లైబ్రరీని వాళ్ళు, సో స్కూల్ వాళ్ళు జూనియర్ కాలేజ్ అప్పుడు వెళ్ళకండి అలా. సో కంప్లీట్గా మీకు సంబంధించిన షెడ్యూల్ అనేది పక్కగా రాసి పెట్టుకోండి. సో మ్యాక్సిమం ఇదే ఫైనలైజేషన్గా ఉంటుంది, ఫైనలైజ్ అవుతుంది. సో మరి ఏ రోజు ఏమేమి ఉందనేటువంటి అంశాలు అయితే క్లియర్ కట్గా చూడటానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఇది కంప్లీట్గా ఎంటైర్గా మనకి కంప్యూటర్ బేస్డ్గా ఉంటుందండి. అండ్ 3 సెషన్స్లో ఉంటుంది. 1 ఈజ్ మార్నింగ్ సెషన్, సెకండ్ 1 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది, థర్డ్ వచ్చేసి ఈవినింగ్ సెషన్లో ఉంటుంది. సో మరి ఈ సెషన్స్లో ఎప్పుడు ఏమేమి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేద్దాం. ఇది ఎంటైర్గా వచ్చేసి మనకి ఆగస్ట్ 1 నుండి స్టార్ట్ అవుతుంది అండ్ వచ్చేసి ఆగస్ట్ 22 రోజు ఎండ్ అయిపోతూ ఉంటాయి. సో మ్యాక్సిమం ఇదే షెడ్యూల్ అయితే ఉండడానికి అయితే ఛాన్స్ ఉందండి. సో మరి ఏమేమి ఉంది ఇక్కడ ఒకసారి అయితే చూడడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆగస్ట్ ఫస్ట్ అండి. ఆగస్ట్ 1 రోజు వచ్చేసి మనకు మార్నింగ్ సెషన్లో ఆర్ట్ టీచర్కి సంబంధించినటువంటి పేపర్ 1 ఎగ్జామ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి క్రాఫ్ట్ టీచర్కి సంబంధించిన పేపర్ 1 అవుతుంది. అండ్ దెన్ వచ్చేసి మనకి ఈవినింగ్ సెషన్లో 4:30 to 6:30 ఉంటుందండి ఈవినింగ్ సెషన్. సో లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఆల్రెడీ అక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. సో ఈవినింగ్ సెషన్లో వచ్చేసి మనకి మ్యూజిక్ టీచర్కి సంబంధించిన పేపర్ 1 అనేది అవుతుంది. అంటే ఆగస్ట్ 1 రోజు కంప్లీట్గా ఆర్ట్, క్రాఫ్ట్, అదేవిధంగా మ్యూజిక్ టీచర్కి సంబంధించిన పేపర్ 1 ఎగ్జామ్ అవుతుంది మార్నింగ్, నూన్ అండ్ ఈవినింగ్ సెషన్లో. అండ్ సెకండ్ రోజు అయితే మనకి ఆగస్ట్ 2 రోజు ఏమీ ఎగ్జామ్ లేదండి. ఆగస్ట్ 3 రోజు వచ్చేసి పేపర్ 2 లైబ్రేరియన్కి సంబంధించిన పేపర్ 2. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్ అండి, నాట్ ఇన్ ద స్కూల్స్. అది అబ్జర్వ్ చేయండి బాగా. సో లైబ్రేరియన్స్కి అప్లై చేసిన వాళ్ళు ఇది అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఆ రోజు కన్ఫ్యూజ్ కావద్దు. ఇంకోటి లైబ్రేరియన్స్ ఉంటుందండి. సో లైబ్రేరియన్స్ ఇన్ స్కూల్ ఇక్కడ ఉంటుందండి మనకి పేపర్ 2 అనేది ఈవినింగ్ సెషన్లో అవుతుంది. ఇది స్కూల్కి సంబంధించింది, ఇది కూడా పేపర్ 2నే, ఇది జూనియర్ కాలేజ్ సంబంధించిన లైబ్రేరియన్. సో కన్ఫ్యూజ్ అయ్యి మనకి అలా ఇలా వెళ్ళారనుకోండి మీరు మోసపోవడం జరుగుతుంది. సో ఇక్కడ థర్డ్ రోజు అనేది ఇది మార్నింగ్ సెషన్లో లైబ్రేరియన్ పేపర్ 2 జరుగుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో 12:30 to 2:30 అండి, ఓకేనా. సో ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్ అండి, గుర్తుపెట్టుకోవాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్ పేపర్ 2, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ హిందీ అండి, టీజీటీ హిందీ పేపర్ 2 అనేది ఈవినింగ్ సెషన్ అవుతుంది. ఏ రోజు, 3rd, 8th రోజు. సో ఆగస్ట్ 3rd రోజు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ 4th రోజు ఏమవుతుందని చూసినట్లయితే మార్నింగ్ సెషన్లో ఇంగ్లీష్ టీజీటీ పేపర్ 2 అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి ఫిజికల్ సైన్స్ టీజీటీ పేపర్ 2 అంటే మీకు కన్సర్న్ మెథడాలజీ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ టీజీటీ పేపర్ 2 ఈవినింగ్ సెషన్లో అవుతుంది. అవన్నీ కూడా పేపర్ 2లు ఏమేమి ఉన్నాయి చూడండి, స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి. కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే సపరేట్గా చేయడం జరిగింది. ఇంగ్లీష్ ఒకటి, ఫిజికల్ సైన్స్ ఒకటి, జనరల్ సైన్స్ ఒకటి. ఇవి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ షిఫ్ట్లో జరుగుతాయి ఆగస్ట్ 4th రోజున. నెక్స్ట్ కమింగ్ టు ద 5th ఆగస్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి టీజీటీ పేపర్ 2, సో కన్సర్న్ మెథడాలజీ, మనకి మ్యాథమెటిక్స్ ఉంది. అదేవిధంగా బయాలజికల్ సైన్స్ వచ్చి ఆఫ్టర్నూన్ సెషన్ అండి, గుర్తుపెట్టుకోండి. టీజీటీ పేపర్ 2 అంటే మెథడాలజీ, కన్సర్న్ మెథడాలజీ వచ్చేసి ఎప్పుడు ఉంది మనకి 5th ఆగస్ట్ రోజున ఆఫ్టర్నూన్ సెషన్లో కనపడుతుంది. నెక్స్ట్ సోషల్ స్టడీస్ వచ్చేసి మనకి ఈవినింగ్ సెషన్ 4:30 to 6:30 కనపడుతుంది ఇక్కడ, టీజీటీ పేపర్ 2 సోషల్ స్టడీస్. సో ఇవన్నీ కూడా ఎప్పుడైనా మనకి 5th ఆగస్ట్ రోజు అవుతున్నాయి. అండ్ కమింగ్ టు ద 6th ఆగస్ట్ అండి. 6th ఆగస్ట్ వచ్చేసి మనకి చూడండి తెలుగు, బయోటెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, సైకాలజీ, లైబ్రరీకి సంబంధించినటువంటి డిఎల్ పేపర్ 2 అవుతుంది ఇక్కడ,
సో డిఎల్ పేపర్ 2 అనేది మార్నింగ్ సెషన్లో జరుగుతుంది. అండ్ అదేవిధంగా డిఎల్ పేపర్ 2 మిగిలిన సబ్జెక్ట్ చూడండి, ఇంగ్లీష్, బయోకెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జియాలజీ, ఫిజిక్స్ అండ్ ఫిజికల్ డైరెక్టర్, ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో జరుగుతుంటాయి. అండ్ టీజీటీ హిందీ అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మనకి ఈ యొక్క 6th రోజు ఏమవుతుంది అని చూసినట్లయితే మార్నింగ్ 2 సెషన్స్లో పేపర్ 2 కండక్ట్ చేయబడుతుంది. సో డిఎల్కి అదేవిధంగా డిఎల్లో డిఫరెంట్ సబ్జెక్ట్. వేరాస్ ఇక్కడ ఈవినింగ్ సెషన్లో మొత్తం హిందీ వాళ్ళు అలర్ట్గా ఉండండి. టీజీటీ 3rd పేపర్ అనేది మనకు 6th రోజు కండక్ట్ చేస్తుంది ఈవినింగ్ అనేది. సో హిందీ వాళ్ళు అలర్ట్గా ఉండండి, ఎందుకంటే హిందీ అంతా కొంచెం క్లమ్జీగా ఇవ్వడం జరిగింది షెడ్యూల్. రైట్, కమింగ్ టు ద 7th ఆగస్ట్ చూసినట్లయితే మనకి జేఎల్ అండ్ పీజీటీ అండి. జేఎల్ అండ్ పీజీటీకి సంబంధించి సెకండ్ పేపర్ అవుతుంది. ఏంటి సబ్జెక్ట్స్ అని చూసినట్లయితే జేఎల్ ఇంగ్లీష్, అదేవిధంగా పీజీటీ ఇంగ్లీష్, అది మార్నింగ్ సెషన్లో. అండ్ కమింగ్ టు ద ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ చూసినట్లయితే టీజీటీ పేపర్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. వేరేజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ లైబ్రేరియన్ వచ్చింది, ఇక్కడ లైబ్రేరియన్ వచ్చి, ఇది జూనియర్ కాలేజ్ అండి, ఇది వచ్చేసి స్కూల్. కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మాత్రం మీరు ఎగిరిపోతారు. సో ఇక్కడ ఈవినింగ్ సెషన్లో వచ్చేసి మనకి పేపర్ 2 కండక్ట్ చేయబడుతుంది. ఇది లైబ్రేరియన్ స్కూల్లో ఉండేటువంటి లైబ్రేరియన్ సైన్స్ సంబంధించినటువంటి అంశం. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ 9th ఆగస్ట్ రోజు వచ్చేసి మనకి టీజీటీ 3rd పేపర్. సో పేపర్ 3 అవుతుందండి టీజీటీ 3rd. ఇది వచ్చేసి మార్నింగ్ సెషన్లో సబ్జెక్ట్స్ చూడండి, తెలుగు, సాంస్క్రిట్, అదేవిధంగా ఉర్దూ. అండ్ కమింగ్ టు ద ఆఫ్టర్నూన్ సెషన్, ఇక్కడ సెషన్స్లో మళ్ళీ తేడా అవుతుందండి. ఇక్కడ పేపర్ 3 ఉంది, ఇక్కడ పేపర్ 2 జేఎల్ అండ్ పీజీటీ పేపర్ 2. సో ఒకే రోజు మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. ఒకే రోజు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయనేది మన మైండ్లో ఉంటే తీసేయండి. మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్ కట్గా అక్కడి వరకే సపరేట్గా రాసుకోండి. పేపర్ 1 ఎప్పుడుంది చాలా క్లియర్గా 1-2 సార్లు వెరిఫై చేసుకొని రాసుకోండి డేట్. అండ్ పేపర్ 2 ఎప్పుడుంది, పేపర్ 3 ఎప్పుడుందని రాసుకోండి చాలా క్లియర్గా. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి 9th ఆగస్ట్ రోజు మనకి జేఎల్ అండ్ పీజీటీకి సంబంధించిన పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరగబడుతుంది. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ సైన్స్, పీజీటీ ఫిజికల్ సైన్స్, ఇక్కడ చూడండి అన్ని జేఎల్ కాదండి, ఇక్కడ పీజీటీ ఫిజికల్ సైన్స్ కండక్ట్ చేయబడుతుంది. సో ఇట్లా మనకేంటంటే కొంచెం క్లమ్జీగా ఇవ్వడం జరిగింది, చాలా క్లియర్ కట్గా రాసుకోండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ సెషన్లో వచ్చేసి జేఎల్ అండ్ పీజీటీకి సంబంధించిన పేపర్ 2 కండక్ట్ చేయబడుతుంది. ఇది వచ్చేసి జేఎల్ బాటనీ, జేఎల్ జువాలజీ అండ్ పీజీటీ బయాలజికల్ సైన్స్. సో ఇక్కడ జేఎల్ బాటనీ, జేఎల్ జువాలజీ ఒకటే రోజు ఉన్నాయి. సో దట్ ఈవినింగ్ సెషన్లో ఉన్నాయి. అండ్ పీజీటీ బయాలజికల్ సైన్స్ కూడా ఆ రోజే ఉందండి. సో మన దగ్గర జేఎల్ జువాలజీ క్లాస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. సో ఆల్మోస్ట్ అలా ఎండింగ్కి వచ్చాయి. జేఎల్ జువాలజీ టెస్ట్ సిరీస్ కూడా నడుస్తుంది. డిస్క్రిప్షన్లో జేఎల్ జువాలజీకి సంబంధించినటువంటి డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఒకసారి ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా కోర్స్ అనేది తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ షెడ్యూల్ చూద్దాం. అండ్ కమింగ్ టు ద 10th ఆగస్ట్ అండ్ 10th ఆగస్ట్ రోజు వచ్చేసి మనకి జేఎల్ అండ్ పీజీటీకి సంబంధించిన జేఎల్ తెలుగు, పీజీటీ తెలుగు సంబంధించిన పేపర్ 2 అనేది కండక్ట్ చేయబడుతూ ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేటట్టయితే జేఎల్ అండ్ పీజీటీకి సంబంధించినటువంటి జేఎల్ మ్యాథమెటిక్స్, పీజీటీ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ పీజీటీ మ్యాథమెటిక్స్, అదేవిధంగా పీజీటీ సోషల్ స్టడీస్ మాత్రమే ఇక్కడ మనకి నూన్ సెషన్లో కనపడుతూ ఉన్నాయి. సో జేఎల్ మ్యాథమెటిక్స్, జేఎల్ సివిక్స్, జేఎల్ హిస్టరీ, జేఎల్ ఎకనామిక్స్, జేఎల్ కామర్స్ వచ్చేసి దీనికి సంబంధించిన పేపర్ 2 అనేది మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేయబడుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో డిఎల్ అండ్ జేఎల్ పీజీటీ. సో ఇక్కడ చూడండి ఈవినింగ్ సెషన్లో వచ్చేసి మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ అవుతున్నాయి. జేఎల్కి సంబంధించి, డిఎల్కి, పీజీటీకి సంబంధించినది పేపర్ 1 అండి, ఇది పేపర్ 1. ఓకేనా. సో ఇక్కడ హిందీ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, బయాలజికల్ సైన్స్, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజికల్ డైరెక్టర్, ఇవన్నీ సంబంధించిన మనకి పేపర్ 1 అనేది ఈవినింగ్ సెషన్లో కండక్ట్ చేయబడుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 11th ఆగస్ట్. సో 11th ఆగస్ట్ రోజు చూసినట్లయితే పేపర్ 1 అండి, డిఎల్, జేఎల్, పీజీటీకి సంబంధించినటువంటి పేపర్. సో ఇంతకుముందు నాకు తెలిసి లాంగ్వేజ్కి, నాన్ లాంగ్వేజ్కి అన్ని కలిపేసి పేపర్ 1 ఒకటే ఉండేది. బట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ని బట్టి కూడా పేపర్ 1 అనేది వ్యారీ అవుతుంది, ఒకటి అబ్జర్వ్ చేసుకోండి బాగా. రైట్, డిఎల్, జిఎల్, పీజీటీ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన పేపర్ 1 వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మనకు 11th ఆగస్ట్ రోజు కండక్ట్ చేయబడుతూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ఆల్ దీస్ సబ్జెక్ట్స్, సో చూడండి ఇక్కడ ఉర్దూ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, లైబ్రరీ, సోషల్ స్టడీస్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఇవన్నీకి వచ్చేసి జేఎల్, డిఎల్, పీజీటీకి సంబంధించినటువంటి పేపర్ 1 అనేది కండక్ట్ చేయబడుతూ ఉందండి. సో ఇక్కడ చూడొచ్చు మనము, ఇక్కడ కూడా మనకి పేపర్ 1, అదేవిధంగా ఇక్కడ కూడా పేపర్ 1 కనపడుతుంది. బట్ ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి వ్యారీ అవుతున్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇలా కన్ఫ్యూజ్ కావద్దు. సో ఒకరోజు వెళ్ళేది, ఒకరోజు వెళ్ళారనుకోండి స్మాష్ అయిపోతుంటుంది. అండ్ కమింగ్ టు ద బయాలజికల్ సైన్స్ అండ్ సైన్స్ పీడీ స్కూల్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి దీనికి సంబంధించి టీజీటీ, పీడీకి సంబంధించినటువంటి పేపర్ 1 అనేది మనకు 11th ఆగస్ట్ రోజు కండక్ట్ చేయబడుతుంది. అబ్జర్వ్ చేయండి, బయాలజికల్ సైన్స్ టీజీటీ. నెక్స్ట్ వచ్చేసి సైన్స్కి సంబంధించిన టీజీటీ పేపర్ 1.
సో ఇది వచ్చేసి 11th ఆగస్ట్ రోజు కండక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి స్పెసిఫిక్గా బయాలజికల్ సైన్స్కి సంబంధించిన పేపర్ 1 సపరేట్గా కండక్ట్ చేయబడుతుందంటే సో మిగిలిన సబ్జెక్ట్స్ తోటి కంపేర్ చేసినట్లయితే ఈ పేపర్ అనేది వేరీ అవుతుంది. అంటే జిఎస్ పేపర్ అనేది సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అనేది వేరీ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది వచ్చేసి టీజీటీ బయాలజికల్ సైన్స్ సంబంధించిన పేపర్ 1 ఈవినింగ్ సెషన్లో అవుతుంది 11th ఆగస్ట్ రోజున. అండ్ కమింగ్ టు ద 12th ఆగస్ట్ చూసినట్లయితే మనకి టీజీటీ పేపర్ 1 అండి. సో తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ అండ్ ఇంగ్లీష్, ఇక్కడ హిందీ చూసినట్లయితే మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేయబడుతుంది. అండ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి టీజీటీ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండి. సో ఆఫ్టర్నూన్ సెషన్లో ఇక్కడ చూడంటే మ్యాథ్స్ వాళ్ళకి, బయాలజికల్ సైన్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది పేపర్ 1 చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి సేమ్ ఉంటుంది జిఎస్ అనేది. ఓకేనా. అండ్ టీజీటీ అండ్ లైబ్రరీయన్స్ ఇన్ స్కూల్స్ అండి, గుర్తుపెట్టుకోండి. టీజీటీ అండ్ లైబ్రరీ స్కూల్స్ వచ్చేసి పేపర్ 1 ఇది. ఓకేనా. పేపర్ 1 వచ్చేసి ఇక్కడ సోషల్ స్టడీస్ లైబ్రేరియన్ స్కూల్స్ ఏదైతే ఉందో సోషల్ స్టడీస్ టీజీటీ పేపర్ 1 అండి ఇది. ఓకేనా. లైబ్రేరియన్స్ ఇన్ స్కూల్ పేపర్ 1 వచ్చేసి మనకి ఎప్పుడు కండక్ట్ చేయబడుతుందంటే 12th ఆగస్ట్ రోజు ఈవినింగ్ సెషన్లో కండక్ట్ చేయబడుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు 13th ఆగస్ట్, సో ఇక్కడ మ్యాథమెటిక్స్ వాళ్ళ సబ్జెక్ట్ పేపర్ అండి. ఇది వచ్చేసి మనకు మార్నింగ్ సెషన్లో ఉంటుంది 13th ఆగస్ట్ రోజున. అదేవిధంగా బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పేపర్ ఏదైతే ఉందో టీజీటీ పేపర్ 3 అండి 13th ఆగస్ట్ రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సోషల్ స్టడీస్ వాళ్ళకి వాళ్ళ యొక్క సబ్జెక్ట్ పేపర్ వచ్చేసి ఈవినింగ్ సెషన్ ఉంటుంది. టీజీటీ వాళ్ళకి ఎప్పుడు అండి ఒక డేట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, 13th ఆగస్ట్ రోజు మనకి కంప్లీట్గా సబ్జెక్ట్ పేపర్ అయితే కనపడుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి తెలుగు పీజీటీ థర్డ్ పేపర్ అంటే వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి 14th ఆగస్ట్ మార్నింగ్ సెషన్ అయితే కండక్ట్ చేయబడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పీజీటీ పేపర్ 3 అండి. అంటే కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆఫ్టర్నూన్ సెషన్ 14th ఆగస్ట్ రోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి జేఎల్ ఉర్దూ, జేఎల్ హిందీ, పీజీటీ హిందీ. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, జేఎల్ఎన్ ఒక రోజులో, పీజీటీఎల్ఎన్ ఒక రోజులో, అంటే ఒకే రోజు కాంబినేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ షెడ్యూల్ ఏమైనా చేంజ్ చేస్తాడో తెలియదు, మరి చూద్దాం. లెట్ us వెయిట్ ఫర్ దాట్. సో జేఎల్ ఉర్దూ, జేఎల్ హిందీ అండ్ పీజీటీ హిందీ వచ్చేసి మనకి ఇక్కడ మనకి పేపర్ 2 అండి. ఇది పేపర్ 2 వచ్చేసి మనకి ఈవినింగ్ సెషన్లో కండక్ట్ చేయబడుతుంది. దట్ ఈస్ 14th ఆగస్ట్ 2023. రైట్, నెక్స్ట్ వచ్చేసి 16th ఆగస్ట్ 15th మనకు ఒక రోజు గ్యాప్ కనపడుతుంది ఇక్కడ. రైట్, 16th ఆగస్ట్ వచ్చేసి మనకి చూడండి కంప్యూటర్ సైన్స్, బోటనీ, జువాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, డిఎల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది పేపర్ 2 అండి. అంటే కన్సర్న్ మెథడాలజీ అని కనపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి మైక్రోబయాలజీ, పొలిటికల్ సైన్స్, కెమిస్ట్రీ, కామర్స్, స్టాటిస్టిక్స్ అండ్ జర్నలిజం సంబంధించినటువంటి డిఎల్ పేపర్ 2 అనేది మనకి ఆఫ్టర్నూన్ సెషన్ 16th ఆగస్ట్ రోజు కండక్ట్ చేయబడుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ పీజీటీ హిందీకి సంబంధించిన పేపర్ 3 అండి. ఇది పేపర్ 3 వచ్చేసి ఈవినింగ్ సెషన్ 4:30 to 6:30 16th ఆగస్ట్ రోజు కండక్ట్ చేయబడుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ 17th అండి. 15th రోజు ఒకటి గ్యాప్ కనపడుతుంది మనకి. 17th ఆగస్ట్ రోజు చూసినట్టయితే మనకి జేఎల్ తెలుగు, జేఎల్ ఉర్దూ పేపర్ 3 అనేది కండక్ట్ చేయబడుతుంది మార్నింగ్ సెషన్లో మాత్రం. ఓకేనా. అండ్ దెన్ వచ్చేసి జేఎల్ ఇంగ్లీష్ థర్డ్ పేపర్ వచ్చేసి మనకి ఏంటంటే 17th ఆగస్ట్ రోజున ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేయబడుతుంది. అండ్ 17th ఈవినింగ్ సెషన్ చూసినట్లయితే జేఎల్ హిస్టరీ, జేఎల్ జువాలజీకి సంబంధించిన పేపర్ 3 అనేది కండక్ట్ చేయబడుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి జేఎల్ జువాలజీ థర్డ్ పేపర్ వచ్చేసి ఎప్పుడు ఉంది ఏమైనా చూసినట్లయితే 17th ఆగస్ట్ ఈవినింగ్ సెషన్లో కనపడుతుంది. అండ్ నెక్స్ట్ 18th ఆగస్ట్ చూసినట్లయితే మనకి హిందీ, బోటనీ, సివిక్స్ జేఎల్ థర్డ్ పేపర్ అండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేఎల్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో కనపడుతుంది 18th ఆగస్ట్ రోజున. అండ్ దెన్ వచ్చేసి పీడీ జూనియర్ కాలేజెస్ వచ్చేసి ఇక్కడ మనకి సెకండ్ పేపర్ అండి పేపర్ 2 అనేది కండక్ట్ చేయబడుతుంది ఈవినింగ్ సెషన్లో. అండ్ కమింగ్ టు ద 19th ఆగస్ట్ చూసినట్టయితే ఫిజిక్స్, ఎకనామిక్స్ అండి. ఇవి రెండు మాత్రమే ఇక్కడ జేఎల్ థర్డ్ పేపర్ కన్సర్న్ సబ్జెక్ట్ అనేది ఆ రోజు అంటే మార్నింగ్ సెషన్లో 19th రోజు కండక్ట్ చేయబడుతుంది. అండ్ కెమిస్ట్రీ, కామర్స్కి సంబంధించినటువంటి కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో జేఎల్ థర్డ్ పేపర్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేయబడుతుంది. అండ్ ఇక్కడ 19th వచ్చేసి ఈవినింగ్ సెషన్లో ఎలాంటి ఎగ్జామ్ లేదు, గమనించండి. అండ్ 21st వచ్చేసి మనకి పీజీటీ ఇంగ్లీష్ పేపర్ 3 అండి. పీజీటీ ఇంగ్లీష్ ఒక్కటే ఎగ్జామ్ అండి, గుర్తుపెట్టుకుని మార్నింగ్ సెషన్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి ఫిజికల్ సైన్స్ పీజీటీ థర్డ్ పేపర్ అనేది మనకి 21st ఆగస్ట్ రోజు కండక్ట్ చేయబడుతుంది. అండ్ లాస్ట్లో అంటే ఈవినింగ్ సెషన్లో వచ్చేసి 21st ఆగస్ట్ రోజున పీజీటీ బయాలజికల్ సైన్స్ సంబంధించిన కన్సర్న్ సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. దట్ ఈస్ పేపర్ 3. అండ్ 22nd చూసినట్లయితే మనకి మార్నింగ్ సెషన్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ అండి, గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ టీజీటీ పేపర్ 3 అంటే దట్ ఈస్ కన్సర్న్ సబ్జెక్ట్ అండి. ఓకేనా. అండ్ దెన్ నూన్ సెషన్లో వచ్చేసి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన టీజీటీ పేపర్ 3 అండి, టీజీటీ పేపర్ 3.
అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఈవినింగ్ సెషన్ లాస్ట్ ఎగ్జామ్ ఏంటి అని చూసినట్టయితే టీజీటీ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి కన్సర్న్ సబ్జెక్ట్ పేపర్ 3 అనేది లాస్ట్ సెషన్లో కండక్ట్ చేయబడుతూ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా షెడ్యూల్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఏ రోజు ఏది ఉందనేది చాలా క్లియర్గా 1-2 సార్లు చదువుకోండి. షెడ్యూల్ అనేది ఒకటికి 2 సార్లు చాలా క్లియర్ కట్గా చూసుకోండి. అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చేంజ్ చేసుకోండి, ఎందుకంటే చాలా క్విక్గా కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా మేబీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అలా అనుకున్నాం, బట్ చాలా ముందుకు జరిగేది. చాలా మీ ప్రిపరేషన్ అనేది చాలా కంప్లీట్గా ఎంటైర్గా డిఫరెంట్గా ఉండాలి. సో ఆల్రెడీ చదివితే పర్వాలేదు, ఇంకా మనకి చదివే చాలా ఉందనుకున్న సందర్భంలో చాలా స్పీడ్గా చదవాల్సి ఉంటుంది, అంటే కాంప్రహెన్షన్తో చదవాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఎక్కువ టైం అనేది కేటాయించుకోండి. ఇంతకుముందు వేరే పనులు ఏమైనా అయితే వాటిని మొత్తం కూడా నెట్టేసి ఇప్పటి నుండి సపరేట్ షెడ్యూల్ అనేది చాలా స్ట్రిక్ట్గా క్రియేట్ చేసుకొని దాన్ని ఫాలో అవుతుండే ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టగలుగుతారు. అంటే ఎంటైర్గా డెడికేటెడ్గా చదవండి, డెడికేటెడ్గా కాంప్రహెన్షన్తో చదవండి. సో మళ్ళీ ఈ టైంలో వచ్చేసి మళ్ళీ మీరు లైక్ మెటీరియల్ షిఫ్టింగ్ చేయడం అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి. మీరు ఏదైనా మెటీరియల్ చదువుతున్నారో అదే ఫాలో అవ్వండి. సిలబస్ కాపీ మీతోటి ఉండాలి. సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకొని డెఫినెట్గా ఫాలో అవుతూ చదవండి. ఖచ్చితంగా జాబ్ ఎక్కడ పోతుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.